హలో హలో వెంకటలక్ష్మేనా? అవునండి, మీరెవరండి? నేను స్టేట్ బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి మేడం, ఈ మధ్య ఏటీఎం కార్డు నుండి మీరు ఏమైనా డబ్బులు డ్రా చేశారమ్మా? చేసామండి, మొన్న మా బొడ్డోడు 1వ తారీఖు తెచ్చాడు కదండి. ఇక ఇప్పటి నుండి ఏటీఎం కార్డు నుండి మీకు డబ్బులు తీయటం కుదరదమ్మా. అదేంటండి, మా డబ్బులు మేము తీసుకోవడం కుదరదా? అవునమ్మా, మీ ఏటీఎం కార్డు అప్డేట్ చేయాలి. వెంటనే అప్డేట్ చేయకపోతే కార్డు బ్లాక్ అవుతుందమ్మా. మరి ఏటి చేయమంటారండి? కార్డులో కొన్ని వివరాలు చెప్పాలమ్మా. లైన్లో ఉండండి, ఒక్క నిమిషం. అన్నం తింటున్నానండి, చేయి కడుక్కొని చూస్తానండి. ఉండండి, ఆగండి. ట్రంక్ పెట్టిలో భద్రంగా పెట్టానండి. దొరికిందండి. అమ్మ, ఆ కార్డ్ ఫ్రంట్లో కొన్ని నెంబర్లు ఉంటాయి, అవి చెప్పమ్మా. ఫ్రంట్ అంటే ఏంటంటే, నాకు ఇంగ్లీష్ రాదు కదండి. ముందు భాగంలో బొమ్మలు ఉంటాయమ్మా, ఆ భాగం. అండి, ఒక మాట అండి, ఈ మధ్యకాలంలో ఫోన్ ఎత్తగానే చెప్తున్నారు కదండి, ఎవరికి వివరాలు చెప్పొద్దని, బ్యాంకులో డబ్బులు వస్తున్నాయని, నెంబర్లు వస్తాయని చెప్పొద్దని అంటున్నారు కదండి. అది మగవాళ్ళు అడిగితే చెప్పొద్దమ్మా. నేను అమలాపురం బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నానమ్మా. నా పేరు మాధవి డానియల్. ఏంటండి, మాధవి ధనియాలా? ధనియాలు ఒడియాలు కాదమ్మా, మాధవి డానియల్. భలే ఉందండి మీ పేరు. అమ్మ వెంకటలక్ష్మి, ఏటీఎం కార్డు చేతిలో పట్టుకొని కూర్చోమ్మా. నేను అడిగిన వివరాలు చెప్పు. 16 డిజిట్స్ ఉంటాయి, అవి చెప్పమ్మా. మళ్ళీ ఇంగ్లీష్లో ఆడుతున్నారేంటంటే, నాకు తెలియట్లేదండి. 16 నెంబర్లు ప్రింట్ అయి ఉంటాయమ్మా, అవి చెప్పమ్మా. ఒక నిమిషం ఆగండి. 1 2 3 4 మీరు చెప్పినట్టే 16 ఉన్నాయండి, కరెక్ట్గా ఉన్నాయండి. 16 నెంబర్లు చెప్పమ్మా. చెప్తానండి. 16 16 16 16 16 కాదమ్మా వెంకటలక్ష్మి, అందులో ఉన్న 16 నెంబర్లు ఒకటి తర్వాత ఒకటిగా చెప్పు. అలాగేనండి, రాసుకోండి. ఒకటండి ఒకటండి. అమ్మ, అలా కాదమ్మా, అందులో ప్రింట్ అయి ఉన్న 16 నెంబర్లనే చెప్పాలి. అలాగండి, మీరు తికమక పెట్టేస్తున్నారండి. ఇప్పుడే రాసేసుకోండి. 9 3 అండి, 7 3 అండి, 6 3 అండి, 5 3 అండి. ఏంటమ్మా 3 3 అని? మరి అలాగే ఉన్నాయండి. సరే చెప్పమ్మా. 9 3 అండి, 7 3 అండి, 6 3. చెప్పిందే చెప్తున్నావేందమ్మా? ఉండండి, మా గేదెలు అరుతున్నాయి, వాటి కుడితి ఎట్టి చెప్తానండి. లైన్లో ఉండండి అప్పటిదాకాని. అమ్మ వెంకటలక్ష్మి, నీకు దండం, నీ గేదెలకు దండం తల్లి.